నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ సంచలనానికి మారు పేరు గోషామాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఈ మధ్య కాలంలో వరుసగా ఆయన బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ ఇక వీడియోలు చేస్తున్నారు అలాగే సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు ఒక రకంగా ప్రెస్ నోట్ల ద్వారా కూడా లీకులు కూడా అందిస్తున్నారు దీంతో ఇక ఆయన చేస్తున్న వరుస కామెంట్ల విషయంలో ఇటు పార్టీలోనూ తీవ్రమైన చర్చ నడుస్తుంది నేరుగా ఏకంగా తెలంగాణ బీజేపీ సంబంధించిన కీలక నేతల్ని టార్గెట్ చేస్తూ ఆయన బహిరంగంగానే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఒక రకంగా ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారాన్ని కూడా రేపుతున్నాయి నాపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది మీడియాలో కూడా నాకు పార్టీ నుండి క్రమశిక్షణ సంబంధించిన నోటీసులు రాబోతున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి నాకు నోటీసులు అవసరం లేదు నేను ఇంకా చాలా హుందాగా ఫ్రీగా ఇంకా వర్క్ చేసుకుంటాను ఇలా భయపట్టించి నోటీసుల ఉద్దేశంతో నాకు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు నన్ను సస్పెండ్ చేయండి అంటూ కూడా ఆయనే నేరుగా మాట్లాడే ప్రయత్నం చేశారు అలాగే అటు ఇటు కాని నేతల మధ్య నాయకత్వం మధ్య నేను పనిచేయలేను ధర్మరక్షణ కోసం పోరాడలేను ఇలా ఈ నాయకత్వంతో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలో తీసుకురావడం అనేది సాధ్యం కాదు అంతకంటే నేను బయటకు వచ్చి నేను హుందాగా నా పని నేను చేసుకుంటా పోతా అంటూ కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు అలాగే నన్ను సస్పెండ్ చేస్తే ఇక ఒక్కొక్కరి భాగోతాలన్నీ కూడా బయట పెడతానంటూ కూడా ఆయన ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు నాపై కొంతకాలంగా దాడి మొదలైంది పార్టీలో అది కరీంనగర్ నుండి ఇక స్టార్ట్ అయిందంటూ ఇండైరెక్ట్గా కేంద్ర మంత్రి బండి సంజయ్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు కొంతకాలంగా కిషన్ రెడ్డి వర్సెస్ రాజా సింగ్గా కొనసాగుతుంది అలాగే రాష్ట్ర నాయకత్వం విషయంలో కూడా రాజేష్ సింగ్ చాలా అసంతృప్తితో ఉన్నారు అందుకోసమే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు పార్టీ ఆఫీసుకు దూరంగా ఉంటున్నారు ఎలాంటి సమావేశాల్లో కూడా ఆయన పాల్గొనట్లేదు ఓ రకంగా ఇటు కేంద్ర బీజేపీ కూడా ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంది ఇక క్రమశిక్షణ చర్యలు తప్పవా అంటే తప్పవనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కూడా ఆయనపై చాలా నెలల పాటు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు తీరా ఎన్నికల ముందు ఆ సస్పెన్షన్ ఎత్తివేసి ఆయనకు గోషామహల్ టికెట్ ఇచ్చారు ఇక ఎమ్మెల్యేగా ఆయన మరోసారి విజయం సాధించారు ఆ తర్వాత ఇక సెట్ అయింది ఇంకా అంతా కలిసి పనిచేయచ్చు అనుకునే నేపథ్యంలో ఆయన మాత్రం ఇక పార్టీపై అసంతృప్తి మాత్రం వెళ్ళగక్కుతూనే ఉన్నారు పార్టీ విధానాల పట్ల నేరుగా మాట్లాడుతున్నారు తాజాగా ఎమ్మెల్సీ కవిత చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యల దగ్గర నుండి ఆయన ఇంకా మరింత స్పీడ్ కూడా పెంచారు అవును మా బీజేపీ రాష్ట్ర నాయకులు ప్యాకేజీ అందితే విలీనం చేసుకోవడానికైనా సిద్ధంగా ఉంటారు దేనికైనా సిద్ధంగా ఉంటారంటూ కూడా ఆయనే డైరెక్ట్ మాట్లాడే ప్రయత్నం చేశారు ఇలా తెలంగాణ రాష్ట్ర బీజేపీ కీలక నాయకుల తీరుపై కొన్ని సంవత్సరాలుగా ఆయన మాట్లాడుతున్నారు తాజాగా వరుసగా అయితే మాత్రం ఇంకా దూకుడు పెంచారు ఇంకా ఏదైతే పర్లేదు ఏదైతే అది పర్లేదు ఒక రకంగా పార్టీ నుండి సస్పెండ్ చేస్తే నేను ఇంకా స్వేచ్ఛగా ధర్మరక్షణ కోసం పోరాటం చేస్తాను ఈ యొక్క రాష్ట్ర విధానాలతో ఈ యొక్క రాష్ట్ర పార్టీ పనితీరుతో మాత్రం ప్రజల్లోకి వెళ్ళడం అయితే కష్టము బీజేపీని అధికారంలో తీసుకురావడం కష్టము ధర్మ రక్షణ చేయడం కూడా కష్టమే ఒక రకంగా మిగతా రాజకీయ పార్టీలతో ఇలా స్నేహం పెంచుకుంటే ఇలా మనం రాజకీయాల్లో ప్రజల్లోకి వెళ్ళగలుగుతాం ఇలా దోస్తీ చేసుకుంటే ఎట్లా బీజేపీ ఎదగలుగుతుంది కీలక సమయాల్లో మాత్రము కాంప్రమైజ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది తద్వారా ఇది మాత్రం బీజేపీకి నష్టం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఒకవైపు కేంద్ర అధినాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో పట్టు సాధించాలని కోరుకుంటున్న తెలంగాణ రాష్ట్రంలోని ఈ యొక్క బీజేపీ రాష్ట్ర కీలక నాయకులు మాత్రం పార్టీని ఎదిగేలాగా వాళ్ళ ప్రయత్నం చేయట్లేదు సొంతంగానే వాళ్ళు ఎదిగితే చాలు పార్టీ ఏమైనా పర్లేదు అన్నట్టు తీరు ఉంటుంది అన్నట్టు కూడా ఆయన వరుసగా ఈ మధ్య కాలంలో చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇక రాజా సింగ్ ఇక నోటీసులు తప్పవా లేకపోతే బీజేపీ నుండి సస్పెండ్ కాబోతున్నారనే చర్చ కూడా సాగుతుంది నేరుగా నన్నే సస్పెండ్ చేయండి అన్న నేపథ్యంలో ఇక ఇప్పటికే బీజేపీ రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ అయితే ఈ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది మరి బీజేపీ అధినాయకత్వం మాత్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సిన అవసరం ఉంది కొంతకాలంగా ఇటు బెదిరింపులు కూడా వరుసగా రాజా సింగ్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఇదే నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు కూడా ఇప్పటికే నోటీసులు కూడా ఆయనకు అందజేశారు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉంది ఆ వాహనాన్ని ఉపయోగించుకోవాలి మీకు సెక్యూరిటీ కూడా మేము ఇస్తున్నాము ఆ సెక్యూరిటీ కూడా మీరు ఉపయోగించుకోవాలి కానీ మీరు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వదిలేసి మీరు సొంతంగా ప్రయాణాలు చేస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో రక్షణాపరమైన చాలా ఇబ్బందులు వస్తాయంటూ కూడా ఇటు పోలీసులు నోటీసులు పంపించారు అలాగే ఆయన కూడా వరుసగా నాపై
బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, నా తల తీసేస్తానని కూడా బెదిరింపులు వస్తున్నాయి, వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే పోలీసులు సూచించారు. ఇలా మొత్తానికి రాజాసింగ్ మాత్రం తెలంగాణ బీజేపీలో మాత్రం రచ్చ చేస్తున్నాడు. ఒక రకంగా కొరకరాని కొయ్యలాగా బీజేపీ రాష్ట్ర నాయకులకు కూడా మారిపోయాడు. ఇక మీ జాతకాలు బయట పెడతానని చెప్పడంతో ఎవరెవరి జాతకాలు బయట పెట్టబోతున్నాడు, అసలు ఆయన దగ్గరున్న ఆధారాలు ఏంటి, ఎవరి చిట్టాను బయట పెడుతున్నారు, అసలు ఎందుకు ఇట్లా వరుసగా కామెంట్ చేస్తున్నారంటూ ఇటు పార్టీలోనూ బయట కూడా చర్చ సాగుతుంది. ఇలా మొత్తానికి గోషామాల్ ఎమ్మెల్యే మాత్రం రాష్ట్ర పార్టీపై మాత్రం తన అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఇదే నేపథ్యంలో పార్టీ విధానాలు మారాలి, పార్టీ ఇలా అయితే అధికారంలోకి సాధ్యము తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కవిత ఇన్సిడెంట్ విషయంలో మాత్రం ఇక ఆ దగ్గర నుండి మాత్రం ఈ మధ్యకాలంలో వరుసగా ఆయన ప్రెస్ నోట్లు అందిస్తున్నారు, మీడియాకు లీకులు ఇస్తున్నారు, సోషల్ మీడియా వేదికగా పోస్టులు పంపిస్తున్నారు. నేరుగా ఎక్కడ కూడా వీడియో అంటే నేరుగా ప్రెస్ మీట్ పెట్టినప్పటికి కూడా వీడియోల రూపంలో అలాగే ప్రెస్ నోట్ల రూపంలో లీకుల రూపంలో మాత్రం తన అసంతృప్తిని మాత్రం వెళ్ళగక్కుతున్నారు. దీంతో ఇక రాజాసింగ్పై బీజేపీ అధిష్టానం ఏ రకమైన చర్యలు తీసుకోబోతుందన్న చర్చ ఇటు పార్టీలోనూ ఇటు నేతల్లోనూ క్యాడర్లోనూ బయట అయితే కొనసాగుతుంది. పార్టీ కార్యక్రమాలకైతే ఆయన దూరంగా ఉంటున్నారు, పార్టీ వేదికకు కూడా ఎక్కడ రావట్లేదు. అలాగే నేరుగా బీజేపీ కీలక నాయకులను కూడా టార్గెట్ చేస్తూ కూడా ఆయన అసంతృప్తిని డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. సాధారణంగా బీజేపీ పార్టీలో ఒక అంతర్గత అంశాలని బహిర్గతంగా మాట్లాడడానికి పెద్ద చాలా రూల్స్ ఉంటాయి. ఎవరు కూడా కనీసం ప్రెస్ మీట్ పెట్టాలని చాలా అనుమతి కావాల్సి వస్తుంది. అలాంటి నేపథ్యంలో అంతర్గత వ్యవహారాన్ని ఒక పార్టీలో ఉంటూ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉంటూ ఆయన బయట మాట్లాడడం పట్ల మాత్రం బీజేపీ ఇటు రాష్ట్ర నాయకత్వం కూడా చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలో ఇక క్రమశిక్షణ చర్యల దిశగా అడుగులేయబోతున్నట్టు తెలుస్తుంది. దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి అంటూ ఆయన మాట్లాడంతో ఒకవేళ బీజేపీ ఏదైతే నోటీసులు కానీ క్రమశిక్షణ చర్యలు ఏ రకంగా తీసుకుంటుందో అలాగే ఆ తీసుకున్న కోణంలో రాజాసింగ్ ఎలా రియాక్ట్ కాబోతున్న చర్చ పెద్ద ఎత్తున మీడియాలోను సోషల్ మీడియాలోను చర్చ జరుగుతుంది. ఎందుకంటే మీ చిట్టాలు నా దగ్గర ఉంది, మీ జాతకాలు నా దగ్గర ఉన్నాయి, ఒక్కొక్కరి వరుసగా అందరి కూడా బట్టలు కూడా కొడతా, అందరి కూడా బయట పెడతానంటూ కూడా ఆయన మాట్లాడడంతో రాజాసింగ్ ఏం చేయబోతున్నాడు అనే ఒక చర్చ కూడా కొనసాగుతుంది. చూడాలి మరి రాజాసింగ్ ఎపిసోడ్ ఎటువైపు దారితీస్తుంది, మరి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే ఆయన తగ్గే పరిస్థితి కనిపించట్లేదని మాత్రం తెలియాల్సిన అవసరం. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఒకసారి కలిసే ప్రయత్నం చేశారు, అలాగే బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఇక సద్దుమణిగింది అనే లోపు ఆయన ఏకంగా కరీంనగర్ నుండే నాపై దాడి ప్రారంభమైంది, ఇక అందరూ కూడా నన్ను టార్గెట్ చేస్తూ దాడి చేస్తున్నారు, నేను మాత్రం భయపడేది లేదు, ఎంతకైనా తెగిస్తా, పార్టీ విధానాల పట్ల మాత్రం పార్టీ తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది, ఇలాగైతే అధికారంలోకి తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేయడం అనేది సాధ్యంగా అని చెప్తున్నారు. చూడాలి మరి రాజాసింగ్ అంశం ఎటువైపు దారితీస్తుంది, కేంద్ర అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుంది, ఈ నేపథ్యంలో రాజాసింగ్ మరి దానికి ఎట్లా రియాక్ట్ కాబోతున్నారు, రాజాసింగ్పై కేవలం ఒక క్రమశిక్షణ చర్యలను భాగంగా కేవలం షోకాజ్ నోటీసులు జారీ చేస్తారా లేకపోతే ఇక మరోసారి సస్పెన్షన్ తప్పదా అంటూ కూడా ఒక ప్రశ్నలు అయితే వినిపిస్తాయి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందో మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. రాజాసింగ్ వ్యవహారం పట్ల మాత్రం ఇటు అధిష్టానం కానీ ఇటు ప్రధానంగా పార్టీలో కేడర్లో మాత్రం చర్చ జరిగిన నేపథ్యంలో ఇది ఎటువైపు దారి తీస్తుందో మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది.